అంతన్నాడింతన్నాడే గంగరాజు అని ఓ పాట ఉంది. ఆ పాట ఇప్పుడు సరిగ్గా గూగుల్కి సరిపోతుంది అంటున్నారు కొందరు. అరే గూగుల్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని విసుక్కుంటున్నారు. అదే కాదు, గూగుల్ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్లో అన్ని లోపాలే అని కూడా విమర్శలు చేసేస్తున్నారు. ఇంతకీ ఏమైంది? గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ కావడం ఏంటి? అసలు సమాచారానికి వాళ్లే కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్నో సంచలనాలు సృష్టించింది గూగులే కదా. మరి గూగుల్ నుంచే తప్పులు రావడం ఏంటి? విషయం తెలిస్తే మీరు విమర్శిస్తారు. మరి ఇంతకీ సంగతి ఏంటో తెలుసుకోండి. ఈ మధ్య కాలంలో గూగుల్ నుంచి జెమినీ అనే పేరు బాగా వినిపిస్తోంది. వాళ్ళు క్రియేట్ చేసిన సరికొత్త ఏఐ టూల్ పేరే జెమినీ. ఏఐ అనగానే అందరూ చాట్ జీపీటీ అనేస్తున్నారు. అదేం పెద్ద గొప్ప? ఇదిగో ది గ్రేట్ గూగుల్ నుంచి ది గ్రేట్ ఏఐ టూల్ వచ్చేస్తోంది. అదే జెమినీ. మా జెమినీ ఇక ఏఐ ప్రపంచంలో సమస్తాన్ని మార్చేస్తుంది అంటూ గూగుల్ వాళ్ళు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. తను క్రియేట్ చేస్తున్న జెమినీ టూల్ గురించి గూగుల్ చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతోంది. ఓకే, అదే ఫీల్ ని కొంతకాలంగా జనానికి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. అది ఓకే, కానీ గొప్పలకి ప్రాక్టికాలిటీకి పొంతన కుదరాలి కదా. ఏఐ రంగంలో ప్రస్తుతం టాప్ లో ఉన్న చాట్ జీపీటీని మా గూగుల్ జెమినీ ఈజీగా కొట్టిపడేస్తుంది. మా టూల్ ఏఐ చరిత్రలోనే సంచలనం సృష్టించబోతోంది అన్నంత రేంజ్ లో గూగుల్ వాళ్ల మాటలున్నాయి. జెమినీ ఎరా మొదలవుతోంది అంటూ వాళ్ళు చెబుతున్నారు. తీరా చూస్తే అంత సీన్ లేదే అంటున్నారు జెమినీ టూల్ ని వాడిన వాళ్ళు. అయితే మరి నిజంగా జెమినీ అంత గొప్ప టూల్ కాదా? నిజానికి గూగుల్ అంతటి సంస్థ అంత ఛాలెంజ్ గా తీసుకుని చేసిన టూల్ మరీ నాసిరకంగా ఉంటుందా? ఉండదన్నదే జనరల్ అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని గూగుల్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తోంది అని అంటున్నారు. నిజానికి జెమినీ టూల్ అంత గొప్పగా లేకపోయినా ఉన్నట్టు వాళ్ళు చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ వాళ్ళు జెమినీ గురించి ఇచ్చిన డెమో వీడియోలో మనకెన్నో అద్భుతాలు కనిపిస్తాయి. అక్కడ అనేక ప్రశ్నలతో వీడియోలున్నాయి. జెమినీ ఇమేజెస్ ని కోడ్ గా మార్చగలదా? 2 ఇమేజెస్ ఇస్తే వాటి మధ్య పోలికలు చెప్పగలదా? జనరల్ గా జనం వాడే ఎమోజీలు కాకుండా వేరే కొత్త వాటిని క్రియేట్ చేస్తే వాటి వెనక ఉన్న భావాన్ని జెమినీ గుర్తించగలదా? మనం ధరించే దుస్తులు, యాక్సెసరీస్ వగైరా వాటిని జెమినీ గుర్తించగలదా? ఒక మూవీని ఇస్తే అది ఏ మూవీ అన్నదాన్ని జెమినీ ఊహించగలదా? మూవీలకి పేర్లు పెట్టగలదా? చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇచ్చి ఆ వివరాలు చెప్పమంటే చెప్పేయగలదా? ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ ఇమేజ్ ఇచ్చి అది ఈస్ట్ ఫేసింగ్ గా, వెస్ట్ ఫేసింగ్ గా, నార్త్ ఫేసింగ్ గా, సౌత్ ఫేసింగ్ గా అని అడిగితే చెప్పేయగలదా? నిజంగా ఈ వీడియోలు చూస్తే థ్రిల్ కలుగుతుంది. అమ్మో, ఇంత గొప్ప ఏఐ టూల్ వచ్చేసిందా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతిదీ ప్రశ్నగానే ఉన్న విషయం మనం గుర్తించాలి. జెమినీ ఇమేజెస్ ని కోడ్ గా మార్చగలదా అని గూగుల్ ప్రశ్న వేస్తోంది తప్ప మార్చగలదు అని స్పష్టంగా చెప్పడం లేదు. ఇదే గూగుల్ చేసిన ట్రిక్. అంటే ఇలాంటి టూల్ ని మేం చేయదలుచుకున్నాం, చేయబోతున్నాం అంటోంది. జెమినీని ఎంత గొప్ప టూల్ గా చేయాలని తాము ఊహిస్తున్నారో చెబుతోంది. అంతే తప్ప ఆల్రెడీ జెమినీ ఇవన్నీ చేయగలదు అని నిర్ధారణగా చెప్పడం లేదు. నిజం చెప్పాలంటే ఈ వీడియోలన్నీ కేవలం ప్రమోషన్ కోసం చేసినవే తప్ప ఇందులో కనిపించినవి పూర్తి నిజాలు కావు. ఈ విషయంలో కొంత ఫేక్ చేశామని గూగులే ఒప్పుకుంది. ఆఖరికి గూగుల్ ఏఐ చాట్ బాట్ ని అడిగినా అవును నిజమే, గూగుల్ ఫేక్ చేసినట్టే కనిపిస్తోంది అని సమాధానం చెబుతోంది. మరి గూగుల్ ఫేక్ చేస్తోందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? మరి గూగుల్ ఎందుకు ఇలా చేస్తోంది? టెక్నో రంగంలో గత 2 దశాబ్దాలుగా గూగుల్ ఏకఛత్రాధిపత్యం సాగించింది. అసలు ఇంటర్నెట్ అంటేనే గూగుల్, గూగుల్ అంటేనే టెక్నాలజీ అన్నంతగా వెబ్ ప్రపంచంలో తనదైన అతిపెద్ద మార్క్ వేసింది. ఒక సెర్చ్ ఇంజిన్ ఆధారంగా టెక్నో ప్రపంచం మొత్తం మీద అదుపు సంపాదించింది గూగుల్. అయితే ఈ మధ్య కాలంలో ఓపెన్ ఏఐ సంస్థ నుంచి చాట్ జీపీటీ వచ్చిన తర్వాత సీన్స్ మారుతూ వచ్చాయి. చాట్ జీపీటీ పనితీరు చూసిన వాళ్ళు అద్దరిపడ్డారు. ఆఫ్టర్ ఆల్ సెర్చ్ ఇంజిన్, దీని ముందు పనికిరాదని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇంకేముంది, ఏఐ టెక్నాలజీ ఎంట్రీతో గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే అన్న మాటలు కూడా వినిపించేశాయి. అయితే ఇంత మాత్రానికి గూగుల్ ఓటమిని ఒప్పేసుకోదు కదా, దశాబ్దాల ఆధిపత్యాన్ని ఈజీగా వదిలేసుకోదుగా. అందుకే చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ అనే తన సొంత చాట్ బాట్ ని ఏఐ పోటీలోకి దింపింది. అయితే కేవలం పోటీ కోసం రూపొందించిన ఈ బాట్ టూల్ చాట్ జీపీటీకి పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోయింది. అందుకే గూగుల్ బాట్ ని మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దాలని అనుకుంది.
తాజాగా జెమినీ అనే మల్టీ మోడల్ ఏఐ టూల్ ని క్రియేట్ చేసింది. చాట్ జీపీటీని మా బర్డ్ టూల్ ఒంటరిగా కొట్టలేకపోవచ్చు, కానీ దానికి మేము ఇప్పుడు మా జెమినీ టూల్ తో సపోర్ట్ ఇస్తున్నాం. ఈ సపోర్ట్ తో బర్డ్ పనితీరే మారిపోతుంది, దీనికి తిరుగుండదు అంటోంది గూగుల్. జెమినీ టూల్ రాకతో ఏఐ రంగంలో తన ప్రతిష్ట పెరుగుతుందని గూగుల్ ఆశించింది. జెమినీని వీళ్ళు మోస్ట్ పవర్ఫుల్ ఏఐ టూల్ గా నమ్ముతున్నారు, చెబుతున్నారు కూడా. చాట్ జీపీటీ విషయంలో ప్లస్, ఎంటర్ప్రైజ్ లాంటి వెర్షన్స్ ఉన్నాయి. అలాగే జెమినీలో కూడా గూగుల్ వాళ్ళు అనేక వెర్షన్స్ రూపొందించారు. వీటికి జెమినీ లైట్, జెమినీ ప్రో, జెమినీ అల్ట్రా ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఇక తాజాగా బర్డ్ కి సపోర్ట్ గా జెమినీ లైట్ టూల్ ని జనంలోకి వదిలారు. అయితే అనుకున్నది ఒకటి అయిందొకటి అన్నట్టు గూగుల్ బోల్తా కొట్టింది. జెమినీ అంటే ఏదో అనుకున్నాం, ఇది మరీ అంత గొప్ప టూల్ ఏం కాదు అని జనం తేల్చేశారు. జెమినీ టూల్ విడుదల కాగానే ట్విట్టర్లో దాని మీద విమర్శలు మొదలయ్యాయి. దాన్ని వాడి చూసిన వాళ్ళు దాంట్లో చాలా లోపాలున్నాయని విసుగు ప్రదర్శిస్తున్నారు. కొందరైతే జెమినీ ఇచ్చే సమాచారంలో తప్పుల్ని చూసి పడి పడి నవ్వుతున్నారు. ఎందుకంటే ఈజీగా దొరికే సమాచారం విషయంలో సైతం జెమినీ తప్పులు ఇస్తోంది. ఉదాహరణకి 2023 ఆస్కార్ అవార్డులు ఎవరికి వచ్చాయి అని అడిగామనుకోండి, ఒక బేసిక్ సెర్చ్ ఇంజిన్ సైతం ఈ సమాచారాన్ని కరెక్ట్ గా చెబుతుంది. ఎందుకంటే ఇది కష్టపడితే గానీ దొరకని సమాచారం ఏం కాదు, అతి ఈజీగా లభించే ఇన్ఫర్మేషన్, పైగా ఎప్పటిదో కాదు, తాజా న్యూస్. అయినా ఇలాంటి సింపుల్ అండ్ లేటెస్ట్ విషయాలు అడిగినా జెమినీ తప్పుడు ఆన్సర్స్ ఇస్తోంది. అదే అందరి విమర్శలకి కారణం. అరే, మరీ బేసిక్ సమాచారం ఇవ్వడంలోనే ఫెయిల్ అయ్యే ఏఐ టూల్ మరి రేపు క్లిష్టమైన, సంక్లిష్టమైన లాజిక్స్ ఉండే ప్రశ్నలు అడిగితే కరెక్ట్ ఆన్సర్స్ ఎలా ఇవ్వగలుగుతుంది అన్నదే అందరి విమర్శ. ఇలాగే అనువాదం విషయంలో కూడా చాలా తప్పుడు పదాలు సూచిస్తోందట జెమినీ. మరి ఈ లెక్కన రేపెవరైనా గూగుల్ జెమినీ టూల్ మీద ఆధారపడగలరా? బేసిక్ సమాచారం కూడా సరిగ్గా ఇవ్వలేని టూల్ మీద గుడ్డిగా డిపెండ్ కావడం ప్రమాదకరం అవుతుంది కదా. ఇదే పరిశీలకుల వాదన. నిజమే, ఏఐ టూల్ అంటే కేవలం సమాచారం ఇచ్చే సెర్చ్ ఇంజిన్ కాదు, అది తెలివి విషయంలో మనిషికి సహకరించాలి. అంటే ఏఐ టూల్ విషయంలో లాజిక్, ఇంటెలిజెన్స్ అన్నవి చాలా ముఖ్యం. మేధాశక్తి సంగతి సరే, అసలు సమాచారమే తప్పుగా చెబితే ఎలా? నిజానికి 2 దశాబ్దాలుగా సమాచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సంస్థ గూగుల్. మరి అలాంటి గ్రేట్ ఇన్ఫర్మేషన్ సంస్థ అయిన గూగుల్ నుంచి వచ్చిన టూల్ ప్రాథమిక సమాచారాన్ని కూడా తప్పులు లేకుండా ఇవ్వలేకపోతే ఎలా? అందులోనూ మా జెమినీ టూల్ మహా అడ్వాన్స్డ్ టూల్ అంటూ గూగుల్ వాళ్ళు తెగ ప్రచారం చేశారు. నిజంగా ఒక అడ్వాన్స్డ్ ఏఐ టూల్ పనిచేయాల్సిన తీరిదేనా అంటున్నారు విమర్శకులు. జెమినీ లైట్ వెర్షన్ లోపభూయిష్టంగా ఉంది సరే, మరి దీంట్లో ఇంకా ఇతర వెర్షన్లు ఉన్నాయి కదా, కనీసం అవైనా బెటర్ గా పని చేస్తాయా అని కూడా అనుమానాలున్నాయి ఇప్పుడు. ఏదేమైనా ఏఐ రెవల్యూషన్ వచ్చాక గూగుల్ వెనకబడిందనే చెప్పాలి. బర్డ్ తో చాట్ జీపీటీని కొట్టేస్తాం అంది గూగుల్. అయితే కానీ బర్డ్ పనితీరు చూశాక అంత సీన్ లేదనిపించింది. దాంతో గూగుల్ పని అయిపోయిందని అనేసారు కొందరు. అయితే గూగుల్ తన అపజయాన్ని ఈజీగా ఒప్పుకోవటం లేదు. ఇప్పటికీ ప్రతి నెల ఎన్నోసార్లు అప్డేట్స్ చేస్తూ బర్డ్ టూల్ ని బెటర్ చేయాలని చూస్తోంది. ఇప్పుడు దానికి సపోర్ట్ అంటూ జెమినీని తెచ్చింది. చూద్దాం ఈ పోరాటం ఎంతవరకు సాగుతుందో. గెలుపు ఎవరిదైనా మంచి టూల్స్ జనానికి లభించడమే అన్నిటికంటే ముఖ్యం. చీప్గా వస్తోందంటే చాలు చెత్తైనా కొనేస్తారు కొందరు. హాఫ్ ప్రైజ్ ఇస్తానంటే అవసరం లేకపోయినా ఎగబడతారు. ఐఫోన్ మాత్రమే హైఫోన్ అనుకునే వాళ్ళు అలాంటి ఆఫర్ ఇస్తే సంబరపడతారు. గొప్ప కష్టమని నేనే అనుకుంటూ గాలిలో తేలిపోతారు. కానీ ఇలా తేలే వాళ్లే తేలిగ్గా మోసపోతారు. ఎందుకంటే టెక్నాలజీ తెలియని వాళ్ళకి గాలం వేయడం తేలిక. మరి ఆఫర్ ఏంటో గాలం ఏంటో ఈ ఫన్నీ ఎపిసోడ్ చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటబ్బా వీడు ఏం చేస్తున్నాడు? ఫోన్ ఎత్తడం లేదు. ఇంకో నెంబర్ ఏమైనా ఉందా వీడికి? ఏం చేస్తున్నాడు అబ్బా వీడు? ఫోన్ సైలెంట్లో పెట్టి బిందాస్గా నిద్రపోతున్నాడు వీడు. ఇంతకీ ఫోన్ ఎక్కడ పెట్టాడు వీడు? ఏంట్రా నీ గోళ? గోళ కాదురా, కాలు. పొద్దుటి నుంచి కాలు మీద కాలు చేస్తున్నా, నువ్వేమో కాలు మీద కాలు వేస్తూ మలుతున్నావు. ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంటి? ఎప్పుడు చేసావు? ఎవరికేంట్రా, నీకే. మార్నింగ్ నుంచి కనీసం 30 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసి చూడు. ఫోన్ ఉంటే కదా చెక్ చేయడానికి. ఏంటి ఫోన్ లేదా? ఏమైందిరా? పోయిందిరా, అందుకే కదా కాల్స్ ఆఫ్ చేసి కాల్ జాగ్రత్త పడుకున్నాను. ఏం చేయను రే, ఫోన్ లేకపోతే
జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందా? ఫోన్ పోవడం ఏంట్రా? ఈ కాలంలో ఫోన్ పోవడం ఏంటి? అంటే ఈ కాలం అంత స్పెషలా? శీతాకాలంలో ఫోన్ పోవా? శీతాకాలం అని కాదురా, ఒరేయ్, పోయే కాలం వస్తే ఫోన్ ఎప్పుడైనా పోతుంది. నేను చెప్పేది అది కాదురా. ఒకప్పుడు ఫోన్లు పోతే పోయినట్టే, ఎవడు కొట్టేసినా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, టెక్నాలజీ ఉంది, ట్రాకర్లు ఉన్నాయి. ఓ, అదంటావా? అయినా ఫోన్ పోయిందని ఇంత స్థిమితంగా ఉన్నావేంట్రా? పోతే పోయిందిలే, చెత్త ఫోన్. అసలు నీ ఫోన్లో ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ సెట్ చేసుకున్నావా? అవేం మనకు తెలియదురా. మరేం తెలుసో? జనరల్గా మనం ఫోన్ కొన్న వాడినా పోగొట్టుకోం, పోయినా సరే బాధపడక ఏం చేస్తావేంటి? కొత్త ఫోన్ కొనుక్కుంటావురా. అరే అది కూడా తెలియదంటారా నీకు? అయినా ఆ దిక్కుమాల ఫోన్ కూడా చాలా కాలం అయిందిలే. ఎలాగో కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను, టైంకి అదే పోయింది. దరిద్రం వదిలింది. దరిద్రం సరే, డేటా సంగతి ఏంటి? నీ డేటా ఎవరి చేతిలో వినపడితే అది చూస్తే వాడే దడుచుకుంటాడు, మనకేంట్రా భయం? నువ్వు అర్థం కావురా బాబు. ఫోన్ పోయిందంటే బాధ లేదు, డేటా పోయిందంటే లక్ష్యం లేదు. ఏంటో. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా? ఇప్పుడు ఏం చేస్తాం? పోయిన ఫోన్ పోయింది. ఈసారి కొత్త ఫోన్ కొన్నప్పుడు మాత్రం నాకు చెప్పు, అందులో యాంటీ థెఫ్ట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తా. ఓకేరా. సరే, ఫోన్ లేకపోతే కష్టం, కానీ నువ్వు కొత్త ఫోన్ కొనుక్కునే లోపు ఇదిగో నా సెకండ్ ఫోన్ ఇస్తాను, తీసుకో. నువ్వు కొత్త ఫోన్ కొనడము, మళ్ళీ దీన్ని తిరిగి ఇవ్వడము, ఇదంతా ఎందుకు? కానీ దీన్ని పూర్తిగా నువ్వే తీసుకో, నేను ఎక్కువ వాడటం లేదు కూడా. ఏం ఫోన్ రా ఇది? మంచిదే లేరా, కొని 2 నెలలే అయింది, 20,000 పెట్టి కొన్నా. నువ్వు నాకు ఎంత ఇస్తే సరిపోతుంది? కొని ఒక 6,000 ఇవ్వు. ఏంటి ఈ ఫోన్కి 6,000? ఏంట్రా, ఏదో ఇబ్బందుల్లో ఉన్నామని ఆఫర్ ఇస్తే చీప్గా చూస్తావు? అబ్బో, పెద్ద గొప్ప ఆఫర్ ఇది. మరి 20,000 రూపాయల ఫోను కొని 2 నెలలు కూడా కాలేదు, 6,000 రూపాయలకి ఇస్తుంటే మరి ఆఫర్ కాదేంట్రా? నువ్వు కాబట్టి ఇస్తున్నా, అదే వేరే వాడైతే ఇంకా ఎక్కువ అడిగేవాడిని. ఇచ్చేవాళ్ళు పెద్ద గొప్ప ఆఫర్. 5,000 పెడితే ఐఫోన్ వస్తుంది తెలుసా? ఏంటి, 5,000 రూపాయలు పెడితే ఐఫోన్ వస్తుందా? ఎక్కడ్రా? ఎక్కడేంట్రా, ఇంటర్నెట్ లో. ఏయ్, ఐఫోన్ 15 ఎంత ఉందో తెలుసా? 1,50,000. 1,50,000? మరి ఐఫోన్ 14 కూడా తగ్గలేదు, 1 TB వర్షన్ తీసుకుంటే 1,80,000 ఉంది. 1,80,000? అలాంటిది మరి నీకు 5,000కే ఐఫోన్ ఇస్తున్నారా? అవునరా, మరి మనది ఐఫోన్ 13 తెలుసా? 128 GB, జస్ట్ 5,000 మాత్రమే. ఏంటి, ఐఫోన్ 13 128 GB 5,000 రూపాయల? అది కనీసం 50,000 ఉంటుందిరా. నాకు తెలిసి ఎవడో నిన్ను బుట్టలో వేశారా? ఏంటి? అవునరా, రిఫర్బిష్డ్ ఫోన్ కూడా అంత తక్కువకు రాదు. రిఫర్బిష్డ్ అంటే? డివైజ్లో చిన్న చిన్న లోపాలుంటే చెక్ చేసి అమ్ముతారులే, అలాంటి ఫోన్లు తక్కువ ప్రైస్లో దొరుకుతుంటాయి. రే, మనం కొనేది ఇలాంటి ఫోన్ కాదు రోయ్, బ్రాండ్ న్యూ. బ్రాండ్ న్యూ? ఎస్, బ్రాండ్ న్యూ. 5,000కి ఐఫోను, అది బ్రాండ్ న్యూ. ఎవరిస్తారా నీకు? మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక తగిలేడురా, మరి అది చాలా మంచోడు రోయ్. మంచోడా? ఎవరు చెప్పారురా నీకు మంచోడని? ఎవరో చెప్తే నేను అలా నమ్ముతాను రా, స్వయంగా ఆడే చెప్పాడు. బాగుందిరా, 5,000 రూపాయలకు ఐఫోన్ 13 ఇస్తానంటే నమ్మేశావు. రే, ఇది మోసం కాదురా, మరి వేరే దారిలో వస్తాయంట, అందుకే మనకి చవకగా దొరుకుతుంది. ఇలాంటి పిచ్చోళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇలాంటివి ఎప్పుడు ఆర్డర్ చేయకు. ఏంటి చేయకు, ఆల్రెడీ డబ్బులు కట్టేశాను. కట్టేసావా? మరి మనం అంత ఫాస్ట్ డెసిషన్స్ ఉంటాయి. మరి ఆల్రెడీ షిప్పింగ్ కూడా అయిపోయిందిరా, ఇంకో సేపట్లో ఫోన్ కూడా వచ్చేస్తుంది చూడు. బాగుందిరా, ఫోన్ పోవడము, కొత్త ఫోన్ ఆర్డర్ ఇవ్వడము అన్నీ అయిపోయాయి అన్నమాట. మరి చెప్పానుగా అంత ఫాస్ట్ అని. అదిగో బెల్ రింగ్ అయింది, ఆల్రెడీ వచ్చినట్టున్నాడు చూడు. నా ఐఫోన్ ఎలా ఉంటుందో, దెబ్బ కుళ్ళుకుంటారు. ఐఫోన్ రే, ఐఫోన్ అంటే వైట్ బాక్స్ కదరా వచ్చేది, ఇదేంటి బ్లాక్ వచ్చింది? ఇది వచ్చింది బ్లాక్ మార్కెట్ నుంచి కదరా. ఇదేంట్రా ఫోన్ అన్నాడు, డొక్కిచ్చాడు. ఐఫోన్ రా, ఐఫోన్ 13 128 GB, జస్ట్ 5,000. ఆర్డర్ ఇచ్చావుగా, అనుభవించు. ఫోన్లో ఉండే ఫోటోలు కొందరికి షేర్ చేయొచ్చు, గూగుల్లో ఉండే గ్యాలరీలు మరికొందరికి షేర్ చేయొచ్చు. కానీ ప్రతి ఇమేజ్ని ఫోన్లోనే పెట్టుకోలేం, వాడే ఇమేజ్లన్నిటికీ స్టోరేజ్ స్పేస్ కొనలేం. మరేం చేయాలి? అందుకోసమే వచ్చాయి ఇమేజ్ స్టోరేజ్ సైట్స్. సామాన్యుడికి, సోషల్ మీడియా యూజర్కి, డిజైనర్కి, డెవలపర్కి అందరికీ ఉపయోగపడే మంచి సర్వీసులు ఇంటర్నెట్ నిండా ఎన్నో ఉన్నాయి.
మరి వాటిలో ప్రాక్టికల్గా పనికొచ్చే ఓ సైట్ని పరిచయం చేసుకుందామా? మొబైల్ ఫోన్లు ఎక్కువైపోయిన తర్వాత ఇమేజ్ షేరింగ్ అనేది చాలా కామన్గా అయిపోయింది ఇవాళ. కానీ మన గూగుల్ ఫొటోస్ యాక్సెస్ ఎవరికన్నా ఇవ్వాలన్నా భయపడే సిచ్యువేషన్. కానీ అలా కాకుండా మన ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా ఇంటర్నెట్లో సేవ్ చేసుకొని ఒక పర్మనెంట్ అడ్రస్తోనే సేవ్ చేసుకుంటే కనుక ఇంటర్నెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇస్తే సరిపోతుంది. అక్కడ నుంచి వారు మన ఇమేజెస్ని షేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. కేవలం మన పర్సనల్ ఇమేజెస్ని షేర్ చేయడమే కాకుండా ఇంకా మనం డెవలపర్స్కి యూజ్ అవుతుంది, లేదంటే సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఎవరైనా సరే ఏదైనా పోస్ట్ చేయాలన్నా దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా వారికి ఇవ్వాలి అనుకుంటే చిన్న ఈ సింపుల్ పర్మనెంట్ అడ్రస్ మీద కనుక క్లిక్ చేస్తే అక్కడ నుంచి వారికి ఆ ఇమేజ్ వస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక ఫ్రీ టూల్ని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రీ ఇమేజ్ హోస్టింగ్ ఈ సర్వీస్ ఇచ్చే ఒక మంచి టూల్ని పరిచయం చేయబోతున్నాను. సో చూడొచ్చు, postimages.org క్లిక్ చేస్తే ఈ ఫ్రీ ఇమేజ్ హోస్టింగ్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ సైట్ ద్వారా మనం చాలా సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్లుగా ఇమేజెస్ అన్ని ఇంటర్నెట్లో మనం అక్కడ స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన ఒక పర్మనెంట్ అడ్రస్ని క్రియేట్ చేస్తుంది. ఆ అడ్రస్ ద్వారా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పర్సనల్ ఇమేజెస్ షేర్ చేసుకోవాలనుకున్నా, లేదంటే డెవలపర్స్కి కానీ కామన్ యూజర్స్కి కానీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ మనం చూడొచ్చు. చూజ్ ఇమేజెస్, మనం ఏదైతే ఇమేజెస్ని అక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో అది చూజ్ ఇమేజెస్ని చూస్ చేసుకుంటే కనుక ఆ ఇమేజెస్ అన్నిటిని సేవ్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ చూద్దాం, నో ఎక్స్పిరేషన్. సో ఇక్కడ ఎంతకాలం ఆ ఫొటోస్ ఉండాలి, ఎన్ని డేస్ ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి. డు నాట్ రిసైజ్ మై ఇమేజ్ అని ఉంది కదా, మనం ఒకవేళ రిసైజ్ చేయొద్దు అనుకుంటే ఉండొచ్చు. లేదా మనం ఆ ఇమేజ్ని ఇక్కడే ఏ సైజులో కావాలో కూడా మనం ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆ సైజులో ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఒకేసారి మనకి సెట్ అయిపోతాయి. సరే చూద్దాం. సో ఇప్పుడు ఎక్స్పిరేషన్ చూద్దాం, ఎన్ని డేస్ ఉందనేది. మనం ఇమేజ్ని తీసుకున్న తర్వాత నో ఎక్స్పిరేషన్ అంటే ఎంతకాలమైనా ఉంచుకోవడానికి, లేదా రిమూవ్ ఆఫ్టర్ 1 day మనం యూజ్ చేసుకున్న తర్వాత ఒక రోజు తర్వాత డిలీట్ అయిపోతుంది, లేదంటే రిమూవ్ ఆఫ్టర్ 7 days సెట్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ ఆఫ్టర్ 31 days. ఇలా మనకు ఒక టైం ఉంది సెట్ చేసుకోవడానికి. చాలా సింపుల్ ఇది. ఇది కాకుండా డు నాట్ రిసైజ్ మై ఇమేజ్ అని ఉంది కదా, అసలు ఇక్కడ మనం ఏదైతే సైజు ఫోటో అనుకుంటున్నామో అప్లోడ్ చేసేటప్పుడే ఆ సైజుతోని అన్ని ఇమేజెస్ ఒకేసారి అప్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇక్కడ చూడండి, సైజు కూడా మనం అనుకోవచ్చు 175 అవతార్లో కావాలా, థంబ్నెయిల్లో కావాలా, ఫర్ వెబ్సైట్స్ అండ్ ఈమెయిల్ కావాలా, మొత్తం సెట్ చేసి పెట్టి ఉంటుంది. చాలా సింపుల్. ఫర్ మెసేజ్ బోర్డ్స్ అని కానీ, 15-inch మానిటర్ అని కానీ, 17-inch మానిటర్ అని కానీ, ఇలా ముందే ఒక సైజ్ అనేది సెట్ చేసి ఉంటుంది. కాబట్టి మనం ఏ సైజులో థంబ్నెయిల్లో కావాలనుకుంటున్నామో, అవతార్లో కావాలనుకుంటున్నామో ఏదో ఒకటి క్లిక్ చేసుకుంటే ఇదంతా ఏది అప్లోడ్ అయ్యేటప్పుడే మనకి ఆ సైజులో అప్లోడ్ అవుతుంది. సో అసలు ఏ సైజు వద్దు, ఉన్నదే అలా ఉండాలి అనుకుంటే కనుక చేంజ్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ డు నాట్ రిసైజ్ మై ఇమేజ్ అని ఉంది కదా, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచి మనం అప్లోడ్ చేసుకుంటే ఉన్న సైజు ఉంటుంది. సో అది. ఇప్పుడు ఇమేజెస్లోకి వెళ్దాం. సో నేను ఇక్కడున్న కొన్ని ఇమేజెస్ పెట్టుకున్నాను. ఈ ఇమేజెస్ అన్నీ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్ క్లిక్ చేసుకొని సో ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతున్నాయి ఈ ఇమేజెస్ అన్నీ. చూడండి, ప్రతి ఇమేజ్కి ఒక అడ్రస్ వచ్చింది, ప్లస్ ఒక కోడ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఫోరమ్స్లో ఇప్పుడు థంబ్నెయిల్ కోసం యూజ్ చేసుకోవడం కోసం ఈ కోడ్ ఇచ్చింది. ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. సో చూడండి, లింక్లో కావచ్చు, డైరెక్ట్ లింక్ అని ఉంది. థంబ్నెయిల్ ఫర్ ఫోరమ్స్ ఇప్పుడు మనం చూసాం. థంబ్నెయిల్ ఫర్ వెబ్సైట్కి థంబ్నెయిల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో హాట్ లింక్ ఫర్ ఫోరమ్స్ అని ఇచ్చారు, ఇట్లా హాట్ లింక్ ఫర్ వెబ్సైట్ అని ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి మనం లింక్ క్లిక్ చేద్దాం, లింక్కి ఎలాంటి కోడ్ వస్తుందో చూద్దాం. సో ఇండివిజువల్గా ఇమేజెస్కి లింక్కి సంబంధించిన కోడ్ మనం చూస్తున్నాం. సో కాకుండా కామన్గా మొత్తానికి గ్యాలరీకి ఒక కోడ్ మనం చూస్తున్నాం. సో వీటిని కాపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక్కడ ఉంది కదా లింక్ టు దిస్ గ్యాలరీ అన్న, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ అయిపోతుంది. తర్వాత ఇమేజెస్కి ఇండివిజువల్గా కాపీ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇండివిజువల్గా కాపీ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ లింక్ని మనం కాపీ చేద్దాం. కాపీ చేసి ఆ ఇమేజ్ కాపీ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. లింక్ని కాపీ చేసి ఇంటర్నెట్లో ఒకసారి సెర్చ్ చేద్దాం. మనం సేవ్ చేయాలనుకున్న ఇమేజ్, ఇంటర్నెట్లో ఉంచాలి అనుకున్న ఇమేజ్ ఇక్కడ కాపీ అయింది. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే జస్ట్ ఈ లింక్ ఇస్తే సరిపోతుంది. సో ఇలాగే గ్యాలరీ లింక్ కూడా ఒకసారి మనం కాపీ చేసి అన్ని ఇమేజెస్ వస్తాయా లేదా అనేది ఒకసారి చూద్దాం.
కాపీ అయింది. ఇప్పుడు మనం సో చూసారా, అన్ని ఇమేజెస్ మనం అనుకున్నవన్నీ కూడా ఆ గ్యాలరీ, ఒకే గ్యాలరీలో చిన్న ఒక లింక్తో వచ్చాయి. ఇప్పుడు ఈ లింక్ని మనం ఎవరికన్నా షేర్ చేయాలి, ఇమేజెస్ అన్నీ కావాలనుకుంటే జస్ట్ ఈ లింక్ని షేర్ చేస్తే ఆ ఇమేజెస్ అన్నిటిని కూడా వారు కూడా యూజ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇప్పటివరకు మనం ఫోరం చూసాం, లింక్ చూసాం. ఒకసారి మనం థంబ్నెయిల్ ఫర్ వెబ్సైట్ చూద్దాం. ఆటోమేటిక్గా కోడ్ అంతా కింద వచ్చింది. ఒకసారి కాలం చూద్దాం. ఓకే, ఈ ఇమేజెస్ని ఇప్పుడు మనం వెబ్సైట్లో యూజ్ చేసుకుంటున్నప్పుడు 3 కాలమ్స్లో రావాలని అనుకుంటున్నాం. దాన్ని మనం కాలం దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు 3 కాలమ్స్లో మనకు కావాల్సినట్లుగా క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో కాలంని బట్టి కోడ్ చేంజ్ అవుతుంది. ఇది కూడా మనం సేవ్ చేసుకోవాలనుకుంటే చూసారు కాపీడ్. సో ఇప్పుడు నేను తయారు చేసుకున్న వెబ్సైట్లో ఈ అన్ని ఇమేజెస్ని గ్యాలరీగా సేవ్ చేసి పెట్టుకుందాం. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది నేను రాసుకున్న ఒక వెబ్సైట్ కోడ్. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. web.html ఒక వెబ్ పేజ్ తయారైపోయింది. ఈ వెబ్లో మన ఇమేజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో చూడండి, మనం ఇచ్చిన ఇమేజెస్ కోడ్ అక్కడ సేవ్ చేసిన తర్వాత మన వెబ్ పేజ్లో ఇలా కనిపిస్తుంది. 3 కాలం ఇచ్చాం, అన్ని 3 కాలంలో కనిపిస్తున్నాయి. సో చూశారు కదా, ఒకేసారి అన్ని ఇమేజెస్ పర్మనెంట్ అడ్రస్తోని క్రియేట్ అయ్యాయి, ఇక్కడ స్టోరేజ్ సేవ్ అయ్యాయి. కాబట్టి మనం ఏదైనా సరే ఇమేజెస్ని ఒకరికి షేర్ చేసుకోవాలనుకున్నా, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులుగా యూజ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే డెవలపర్స్ కోసం అయినా సరే చాలా సింపుల్గా ఉంటుంది, ఫ్రీ టు. కానీ దీన్ని కేవలం స్టోరేజ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తా అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే స్టోరేజ్ పర్పస్ అయితే డిలీట్ చేస్తారు, కానీ షేరింగ్ పర్పస్ అయితే యూజ్ చేస్తూ ఉంటే ఆ ఇమేజెస్ అక్కడ అలానే ఉంటాయి. ఆ తర్వాత మనం వాటిని యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఫ్రీ టూల్, ట్రై ఇట్.